వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగన్ ఆస్తుల కేసులపై పీల్. తెలంగాణ హైకోర్టులో విచారణ. తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు. ప్రజల ఆశలు నెరవేరుస్తామని హామీ. జగన్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. భార్య పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట కలెక్టర్ గన్మ్యాన్. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పీలుకు సంబంధించిన తెలంగాణ హైకోర్టు ఇదివరకు వైఎస్ జగన్ కు సీబీఐకు నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతివాదులకు ఇప్పటికీ నోటీసులు అందలేదని తెలుస్తోంది. కాగా ప్రజా ప్రతినిధులు కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రజా ప్రతినిధుల కేసులను సుమోటో పీల్ రూపంలో విచారిస్తోంది. ఈ ప్రజా ప్రతినిధుల కేసులో సుమోటో పీల్ ను జగన్ కేసులపై దాఖలైన పీల్తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ఆమె ఈ ఉదయం అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజా సేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత అప్రజాస్వామ్యం పోకడలను తెలంగాణ ప్రజలు సహించబోరన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజలు తమ జీవితాల్లో మార్పు కోరుకున్నారని, ఇది సామాన్యుడి ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సెక్రటరియట్లోని మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పలు ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెన్షన్ను 3,000కు పెంచడం, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచడం, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం, తుఫాను నష్టం, నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సాయం, ఇంటి పట్టాలు, ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు జనవరిలో కేటాయించాల్సిన నిధులు, తెలంగాణలో నీటి పంపకాల వివాదం తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సబ్జీ మరణం వార్తను తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సబ్జీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చివరి గడియల్లో కూడా సాబ్జీ ప్రజా సేవలోనే కొనియాడారని చెప్పారు. షేక్ సాబ్జీ మృతి చెందారని తెలిపి దిగ్భ్రాంతికి గురయ్యారని లోకేష్ తెలిపారు. శాసన మండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయిందని చెప్పారు. ఉపాధ్యాయుల హక్కుల పోరాట యోధుడు సాబ్జీకి నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారని ఎక్స్ వేదికగా స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో యువగళ విజయోత్సవ సభను డిసెంబర్ 20న భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వస్తుండటంతో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. పొత్తు అనంతరం చంద్రబాబు, పవన్, లోకేష్, నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక మీదకి వస్తుండటంతో ఈ సభకు రాష్ట్ర నలుమూల నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు డిసెంబర్ 19న తిరుపతి, రైల్వే కోడూరు, మాచర్ల, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఆదోని నుంచి బయలుదేరి విజయనగరం చేరుకుంటాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్నంలో ఘోరం జరిగింది. భార్య, 2 పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటేల్ వద్ద ఆకుల నవీన్ గన్మ్యాన్ గా పనిచేస్తున్నాడు. ఆన్ డ్యూటీలో ఉన్న సమయంలోనే అతని దారుణానికి పాల్పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా నరేష్ పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. దీనికి సంబంధించి భార్యాభర్తల మధ్య వాగ్వాదం, గొడవ జరిగాయి. వారి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నరేష్ పాఠశాలకు వెళ్లి తన 2 పిల్లలను తీసుకొచ్చాడు. ఆ కోపంలో 6 ఏళ్ల కొడుకు రేవంత్, 5 ఏళ్ల కూతురు రిషిత, భార్య చైతన్యను తుపాకీతో కాల్చి చంపి ఆ తర్వాత తాను కాల్చుకొని ఆత్మహత్య
చేసుకున్నాడు. ఈ విషాద ఘటనపై సిద్దిపేట సిపి శ్వేత మీడియాతో మాట్లాడుతూ నరేష్ సర్వీస్ రివాల్వర్తో కొడుకు, కూతురు, భార్యను కాల్చి చంపాడని, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఆయనకు అప్పులు ఉన్నట్లుగా తెలిసిందన్నారు. ఆన్ డ్యూటీలో ఉండగానే ఇలా జరిగిందని, అతని ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని భారతీయ మజ్దూర్ సంఘ్ BMCకు చెందిన ఆటో యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని శుక్రవారం వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం అంశంపై వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో 70% మంది మహిళలు ఆటోలు ఎక్కేవారని, దీంతో తమకు రోజుకు 1000 వరకు వచ్చేవని, కానీ ఇప్పుడు మహిళలు ఆటోలు ఎక్కడం తగ్గడం వల్ల 300 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిసేపటి కిందట నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సంప్రదాయ పద్ధతిలో గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి పట్టి ఇంట్లోకి స్వాగతించారు. కేసీఆర్ రాక నేపథ్యంలో నందీనగర్ నివాసం వద్ద భారీ కోలాహలం నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి ప్రవేశించగానే వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆయనకు పట్టుబట్టలు బహూకరించారు. డిసెంబర్ 7న కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కాలు జారిపడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయన ఎడమకాలి తుంటి ఎముకకు శస్త్రచికిత్స నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి తమ కష్టాలు చెప్పుకొని వినతులు ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూల నుంచి హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు నేడు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారితో దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఏర్పడింది. గతంలో ప్రజా దర్బారుగా ఉన్న పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరగనున్న 10 గంటల వరకు వచ్చిన వారికి అర్జీలు ఇచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్ కు చేరుకున్నారు. గుంటూరు స్తంభాల గరువు వద్ద ఎక్స్ప్రెస్ యూనిసెస్ సలూన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్సీ లేళ్ల అయ్యప్పరెడ్డి సలూన్ యాజమాన్యం పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ సలూన్ లో హెయిర్, స్కిన్, మేకప్ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని అన్నారు. స్కిన్కి సంబంధించి అదేవిధంగా మేకప్ సంబంధించి కూడా అత్యంత ఆధునికమైనటువంటి రీతిలో ఈరోజు ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే హైదరాబాద్లోనూ, బొంబాయిలోనూ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి ఈ స్కిన్కి సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కానీ, మేకప్కి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి స్టూడియోస్ ఉంటాయో ఆ విధమైనటువంటి రీతిలో ఈ ప్రాంతంలో మనీ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాంత ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంతో మంచి వ్యాపారాన్ని ప్రారంభించారు. కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా తను స్వశక్తిగా నిలబడాలని, తను 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఈరోజు ఈ స్టూడియోని ప్రారంభించడం జరిగింది. నేను అనుకుంటా ఉన్నా బహుశా గుంటూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున ఇటువంటిది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు నగర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తుకు సంబంధించి కూడా వ్యాపార పరంగా అత్యున్నత స్థానాలకి పోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు వీళ్ళకి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షల్ని తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు లేళ్లప్రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి మా సెలూన్ని ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము వెల్కమ్ ఆఫర్గా చాలా అంటే ఒక 2 months 3 months మేము 149 చాలా తక్కువ ప్రైస్లో హెయిర్ కట్ అందిస్తున్నాము. ఇది మన సెలూన్ వచ్చేసి స్తంభాలు గారు మెయిన్ రోడ్లో రిలయన్స్ సూపర్ మార్కెట్ పైన ఉంది. అందరూ ఆశీర్వదించవలసింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాముల మహనీయుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నగర తూర్పు నియోజకవర్గ మహమ్మద్ ముస్తఫా, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా అన్నారు.
శుక్రవారం నగరంలోని హిందూ కళాశాల కూడలి వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే ముస్తఫా, సమన్వయకర్త నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందంటే దానికి కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు. గుంటూరు నగరంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి ఆయన చేసిన త్యాగానికి జన్మను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రతి మనిషి కూడా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి సంబంధించి ఈ లోకం ఉన్నంత వరకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి మనిషిగా గుర్తింపు పొందే విధంగా ఆ భగవంతుడు మరి ఆయన్ని జన్మలకు జ్ఞాపకం చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు తీసుకుని వచ్చేవారంటే ఆయన పొట్టి శ్రీరాములు గారు అన్నమాట. అందుకని అందరూ కూడా ఆయన బాటలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్తే. ఈరోజు పొట్టి శ్రీరాములు గారిది వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకొని, ఎందుకనంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఆయన ఆమర నిరాహార దీక్ష చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన్ని గుర్తించి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మరి సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. ఆయన బాటలో ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయనకి నివాళులు అర్పించుకొని ఆయన బాటలోనే నడవాలని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ పొట్టి శ్రీరాములు గారికి మరి నివాళులు అర్పించుకుంటున్నాం. భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ శుక్రవారం నగరంలోని హిందూ కళాశాల కూడలి వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. దేశ కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. దాంట్లో ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పేరు తీసుకురావాలి. ఎందుకంటే ఆయన భార్య వియోగం చేత చిన్నతనంలోనే శబరిమతి ఆశ్రమం చేరారు. అక్కడ ఆయన సన్నిహితం ద్వారా గాంధీ గారికి మంచి మాటల ద్వారా ఆయన పనుల ద్వారా దగ్గరయ్యారు. గాంధీ గారితో ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన చెన్నై చేరారు. అక్కడ తెలుగు వారి మీద జరుగుతున్న చులకన భావం తట్టుకోలేక ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచామని చెప్పి 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణ త్యాగం చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచారు. కానీ వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి దుష్టుల కోసం మనం ప్రాణ త్యాగాలు చేశామా అని. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రాక్షసుడు కబంధ హస్తాల్లో ఇరుక్కొని ఉన్నది. వారికి రేపు జనసేన, టీడీపీ ద్వారా, సంకీర్ణ ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని విముక్తి చేసి వారి ఆత్మలకి శాంతి చేకూరుస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం. జై అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కోవెలమూడి నాని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందంటే దానికి కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన త్యాగం, స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శనీయమన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లో వారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ యావత్తు ఘనమైన నివాళులు అర్పించాం. భాషా సంయుక్త రాష్ట్రం ఏర్పడాలని చెప్పి తెలుగు భాష మీద ఆయనకున్న మమకారంతో ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 53 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన తెలుగు వారి కోసం, తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన యొక్క ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు శ్రీరాములు గారు. ఆయన చేసిన అనేక మంచి కార్యక్రమాలు మనందరికి కూడా స్మరించుకుంటూ ఆయన ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్యమైన మనిషి కాబట్టి ఇటువంటి మహనీయుల కోసం ఆయన యొక్క మార్గదర్శకాలు మనం రానున్న కాలంలో మన భవిష్యత్తు కూడా తెలియజేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క వేదిక ఈ మీడియా సోదరులకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వైశ్య సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్కు న్యాయం చేయాలంటూ ఆర్య వైశ్యులు శుక్రవారం గుంటూరు మార్కెట్ సెంటర్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆర్య వైశ్యులు నాయకులు అన్నారు. తమకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు మహనీయుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తూర్పు నియోజకవర్గ టీడీపీ మహమ్మద్ నజీర్ అన్నారు. అనంతరం పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. భారతదేశంలో తెలుగు వారి కోసం తెలుగు భాష రాష్ట్రాలు ఏర్పడే రాష్ట్రం కావాలని 58 రోజుల పాటు సుదీర్ఘంగా నిరవధిక నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఆయన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. రాష్ట్రం తెలుగు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని ఏదైతే ఆనాడు స్ఫూర్తితో ముందుకు సాగినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఈరోజు తెలుగు భాష ప్రావీణ్యాన్ని ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను కించపరిచేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషుకు సంబంధించినటువంటి మార్కులు ఎక్కువ వచ్చినాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఏదైతే ఆయన కలలు కనినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మేధావులు కూడా మాతృభాష చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా ఈ మొడ్డు నిద్రపోతున్నటువంటి చాతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో అడుగు వేయకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ తెలుగు భాషను కాపాడుకునేటువంటి విధంగా తెలుగు రాష్ట్రాల ఔన్నత్యాన్ని తీర్చిదిద్దేటువంటి విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు పొట్టి శ్రీరాములు వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ ఆస్తుల కేసులపై పీల్, తెలంగాణ హైకోర్టులో విచారణ. తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు, ప్రజల ఆశలు నెరవేరుస్తామని హామీ. జగన్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. భార్య పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట కలెక్టర్ గన్ మ్యాన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.